హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మొన్న చెప్పిన టైం మేనేజ్మెంట్ అయితే నాకు మంచిగా యూజ్ అయ్యింది. భలే అనిపిస్తుంది. రోజు నైట్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ కానీ ఫ్రెష్ మైండ్తో కానీ చక్కగా రాసేసుకుంటున్నాను. రాసినవన్నీ అమలు అయిపోతున్నాయి. 4 బ్లౌజెస్ స్టిచ్ చేయాలి అని అంటే 4 బ్లౌజెస్ స్టిచ్ చేస్తున్నాను. ఒక బ్లౌజ్ అయిపోగానే దానికి టిక్ పెట్టేస్తున్నాను, ఈ బ్లౌజ్ అయిపోయింది అని. మాటికి అక్కడికి వెళ్ళకుండా నేనే మిషన్ దగ్గర పెట్టుకున్నాను ఆ చిన్న స్లిప్ని. ఆ స్లిప్లో అన్నీ ఎలా అంటే ఈ ఈరోజు ఏమేమి కుట్టాలి. మొన్న ఆవిడ కాల్ చేసింది, ఆమె బ్లౌజెస్ చాలా రోజులైనాయి కదా, కరెక్టే కదా, రేపు ఆమె కుడదాము. సో తనకి లైనింగ్ ఉందా, దారం ఉందా అని నైటే చూసి పెట్టేసుకొని రేపు మార్నింగ్ కాగానే ఇంకా అది కుట్టాలి అని బ్రెయిన్ ఫిక్స్ అయిపోతుంది. బ్రెయిన్ ఫిక్స్ అయిపోయి ఖచ్చితంగా నేను కుడుతున్నాను. కుట్టగానే టిక్ పెట్టేసుకుంటున్నాను. సో ఇదైతే నాకైతే బాగా వర్కౌట్ అయింది. ఇదొక్కటే చేయండి. ప్లస్ మధ్యాహ్నం కాగానే పొద్దునంతా ఎనర్జెటిక్గా భలే చేసుకుంటాము. బ్లౌజెస్ కూడా ఈజీగా అయిపోతాయి. 2 నుంచి ఇంకా కొంచెం ఎనర్జీ డౌన్ అవుతూ ఉంటుంది. అమ్మ ఇంకా కుట్టాలా, అబ్బా ఇంకా అవుతుందా, అవ్వదేమో, ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి. మనం ఏం చేయాలంటే, నాకు తెలిసి అన్నం తింటాము, లంచ్ అయిపోయిన తర్వాత కొంతసేపు అటు ఇటు నడిచిన తర్వాత ఏవైనా కటింగ్ మళ్ళీ ఉంటే చేసుకొని, లేదంటే ఇంకేదైనా చిన్న చిన్న పనులు ఇంట్లో రేపటి కోసం టిఫిన్కి నానబెట్టుకోవడమో, లేకపోతే ఇంకేదైనా ఉంటే అవన్నీ చేస్తే కొంచెం తిరిగినట్టు అవుతుంది. ఒక 20 మినిట్స్ అట్లా తిరిగిన తర్వాత ఇల్లు అనుకోండి, హాయిగా హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం పెట్టుకొని పడుకోవచ్చు. పడుకొని లేస్తే ఇంకెక్కువ వర్క్ చేయగలుగుతాం. లేదు షాప్ అనుకోండి, అట్లా కొంతసేపు కూర్చొని కొంతసేపు ఫోన్ చూడడమా, లేకపోతే కొంచెం రిలాక్స్ అవ్వడమా చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా లేచి టీ తాగడం అలవాటు ఉంటే టీ తాగడము, లేదంటే ఏదైనా జావ లాంటిది ఈ మధ్య చాలానే చేసుకుంటున్నాం కదా, జావాలని అవని, అదేదైనా తాగేసి మళ్ళీ ఫ్రెష్ మైండ్తో మళ్ళీ స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఎంత ఎనర్జెటిక్గా కుట్టినామో ఈవినింగ్ అంత ఎనర్జెటిక్గా కుడతాం. యాక్చువల్లీ మనం దసరా టైంలో చూస్తాం కదా, నైట్ వర్క్ ఎక్కువ అవుతుంది. నైట్ మనము ఓవర్ నైట్ చాలా కుడతాం దసరా టైంలో. ఆ నైట్ మొత్తం 4 బ్లౌజెస్ కుడితే మార్నింగ్ లేచిన తర్వాత 2 o'clock వరకు 1-2 బ్లౌజెస్ కూడా కావు. ఎందుకు అని అంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండదు అని అంటారు. బట్ నా సజెషన్ అయితే నైట్ కుట్టకపోవడమే బెటర్. ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్ 41. నాకు ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే డే టైంలో కంటే నైట్ టైంలో కుడితే కళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. లైట్గా నాకు హెడేక్ కూడా రావడం స్టార్ట్ అయింది. అస్సలు హెడేక్ లేకుండే ఇంతకుముందు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఖచ్చితంగా బ్లౌజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుంటున్నా. ఆ బ్లౌజ్ అయిపోయేలోపు వీలైతే ఫుల్ బాటిల్, లేదంటే మినిమం హాఫ్ బాటిల్ కంటే ఎక్కువ వాటర్ అయితే తాగుతున్నా. బ్లౌజ్లో ఖచ్చితంగా కుట్టేటప్పుడు 1 అవర్ పడితే 1 అవర్లో మధ్యలో ఒకసారి లేచి వాష్రూమ్కి అయితే ఖచ్చితంగా వెళ్తున్నా, కొంచెమన్నా నడుస్తున్నా ఇటు అటు. అది నేను ఇప్పుడు చేంజ్ చేసుకున్నాను. నేను ఒక్కొక్కసారి కట్ చేసి బ్లౌజెస్ కూర్చున్నా అంటే 2 బ్లౌజెస్ అయ్యే వరకు అసలు లేవను. లేస్తే పని అవ్వదేమో అని నాకు ఒక అపోహ ఉండేది. బట్ అది రాంగ్ అని నా ఏజ్ ఇప్పుడు నాకు కొంచెం ఇవన్నీ చెప్తున్నాయి అనమాట. ఏంటి అని అంటే ఇప్పుడు జరిగేదంతా తెలుస్తుంది నాకు. అప్పుడు ఏం మిస్టేక్స్ చేసినా ఇప్పుడు చెయ్యొద్దు అని. సో కంపల్సరీ లేచి వాష్రూమ్కి వెళ్ళొచ్చి కొంచెం ఇటు అటు నడిచి వాటర్ తాగి మళ్ళీ కూర్చుంటే మళ్ళీ అది ఈజీగా అయిపోతుంది. మనకు కూడా ఎక్కువసేపు కూర్చున్న ఫీల్ రాదు. ఎక్కువసేపు కూర్చుంటే ఏంటి, బ్యాక్ పెయిన్, హెడేక్ ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇవేమి రాకుండా ఇదైతే వాటర్ కంటెంట్ అయితే మంచిగా తీసుకోండి. అండ్ మెయిన్ ఫుడ్ కంపల్సరీ డైలీ ఏదో ఒక ఫ్రూట్ తీసుకోండి. మీల్ కొంచెం తక్కువే తీసుకోండి. మీకు ఇంకా తెలిసిందే కదా, ఇప్పుడైతే చాలా వీడియోస్లలో చెప్తున్నారు కర్రీస్ ఎక్కువ